అమెరికా ఏఐ నెట్వర్క్పై ఇరాన్ పంజా విసురుతోంది. డేటా సెంటర్లే లక్ష్యంగా దాడులు ఎందుకు చేస్తోంది? అసలు ఇలాంటి వ్యూహమేంటి? అగ్రరాజ్య అమెరికాను ఏ విధంగా ఢీకొట్టడానికి ప్రయత్నిస్తోంది అనే అంశాలు తెలుసుకుందాం. నేటి ఆధునిక యుగంలో సమాచారమే అసలైన సంపద. మనం వాడే స్మార్ట్ ఫోన్ నుండి యుద్ధరంగంలో వాడే క్షిపణుల వరకు అన్నింటినీ నడిపిస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ. మరి ఈ ఏఐ వ్యవస్థలకు వెన్నెముకగా నిలిచే డేటా సెంటర్లని శత్రువు లక్ష్యంగా చేసుకుంటే సరిగ్గా ఇదే ఇప్పుడు అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా డేటా సెంటర్లపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అసలు ఇరాన్ డేటా సెంటర్లని ఎందుకు టార్గెట్ చేస్తోంది? దీనివల్ల అమెరికాకు జరుగుతున్న నష్టమేంటి అనే అంశాలపై విశ్లేషకులు ఈ విధంగా అభిప్రాయపడుతున్నారు. ఇటీవల గల్ఫ్ ప్రాంతంలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్కు చెందిన 3 ప్రధాన డేటా సెంటర్లపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. ముఖ్యంగా యుఏఈ మరియు బహ్రెయిన్లలో ఉన్న ఈ సెంటర్లలో మంటలు చెలరేగడమే కాకుండా విద్యుత్ మరియు నీటి సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల కీలకమైన క్లౌడ్ సర్వీసులు నెమ్మదించాయి. కేవలం భౌతిక నష్టమే కాదు, ఈ దాడుల ప్రభావంతో అమెజాన్ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. గల్ఫ్ ప్రాంతాన్ని గ్లోబల్ ఏఐ హబ్గా మార్చాలన్న అమెరికా కలలపై ఇరాన్ ఒక్కసారిగా నీళ్లు చల్లింది. యుద్ధతంత్రంలో ఏఐ పాత్ర ఎక్కువైపోవడంతో ఇరాన్ డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక బలమైన కారణమని చెబుతున్నారు. యుద్ధరంగంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఏఐ సాంకేతికతను విపరీతంగా వాడుతున్నాయి. శత్రువుల కదలికలను కనిపెట్టడానికి, ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడానికి ఈ డేటా సెంటర్లే ఆధారం. ఈ నెట్వర్క్ను దెబ్బతీస్తే అమెరికా యుద్ధ సామర్థ్యం సగానికి సగం పడిపోతుందని ఇరాన్ ఎత్తుగడ. అందుకే భారీ ఆయుధాల కంటే ఇలాంటి టెక్నాలజీ కేంద్రాలపై దాడులు చేయడం ద్వారా అమెరికాను ఆర్థికంగా, సైనికంగా దెబ్బకొట్టాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు బిలియన్ల కొద్దీ డాలర్ల ఖర్చవుతుంది. ఒక్కసారి ఇవి దెబ్బతింటే మళ్లీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ ఉద్రిక్తతల వల్ల భవిష్యత్తులో టెక్ కంపెనీలు తమ డేటా సెంటర్లను సురక్షిత ప్రాంతాలకు మార్చే అవకాశముంది. మరి ఈ టెక్ వార్ ఎటు దారితీస్తుందో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి విశ్లేషణలు, కథనాలు, షార్ట్ వీడియోల కోసం లోకల్ వైబ్స్ను ఫాలో అవ్వండి.